హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. టుడే రెసిపీ ఇడ్లీతో ఉప్మా. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలను వేస్ట్ చేయకుండా ఇలా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఆ 3 ఇడ్లీస్ని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాను. వాటిని మాడిపోకుండా గరిటెతో కలుపుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేశాను. అవి కూడా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఆనియన్స్ వేసి అలానే వాటిని కలుపుతూ కొంచెం మగ్గనిచ్చాను. కొంచెం పసుపు వేశాను. అవి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గనిచ్చాను. తర్వాత స్మాష్ చేసుకున్న ఇడ్లీని ప్యాన్లో వేసి అవి కూడా బాగా మొత్తం కలిసేటట్లు కలుపుకున్నాను. మీరు సాల్ట్ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీలో వేసుకుంటాము. కొంచెం అయితే సరిపోతుంది. చూసారుగా మా ఇడ్లీ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది అనేసి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.